ఆత్మీయుడు చనిపోవడానికి గల కారణం చెప్పాలా? 3. 1 పాపం. చెప్పండి ఏంటంటే 1 పాపం, 2 సుఖభోగాలు. చెప్పండి 2 అని చెప్పాలి. 2 సుఖభోగాలు, 3 శరీరానుసారమైన మనసు. 1 పాపం, ఇంకోటి సుఖభోగాలు, 3 ఈ 3 ఆత్మీయుని ఏం చేయని చెప్పాలా? ఏం చేస్తున్నాయి? ఆత్మీయతలో చచ్చిపోయిన స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నాయి. చూద్దాం త్వరగా మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి త్వరగా కీర్తనలు 119వ అధ్యాయం 25వ వచనం. 119వ అధ్యాయం 25వ వచనం. నా ప్రాణము మట్టిని ఏంటంట అంటుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. చాలండి. తన ప్రాణం దేంట్లో ఉందంట? మట్టిలో ఏం చేస్తుందంట? నా ప్రాణం మట్టిలో ఏం చేస్తుందంట? అంటుకొనుచున్నది. వినండి, నన్ను బ్రతికించు ప్రభు అని అడుగుతుండే. ఎవరైనా? దావీదు. నా ప్రాణం మట్టిలో ఏంటంట? అంటుకొనుచున్నది. మట్టి అంటే వినండి, లోకానికి ఏంటంట? సాదృశ్యం. లోకంలో ఏముంది చెప్పండి? ఇప్పుడు లోకంలో ఏముంది? నేత్రాశ, ఇంకేంటి? శరీరాశ, ఇంకా జీవపు డమ్ము. అంటే ఒక విశ్వాసి ప్రేమికులారా లోకాన్ని అంటుకొని ఉంటే, లోకాన్ని ప్రేమికులారా పెనవేసుకొని జీవిస్తే, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును అత్తుకొని కనుక ఒకవేళ ఉంటే గమనించండి, ఆత్మీయతలో ఆ వ్యక్తి ఏం చెప్పాలా? ఏమైతే నన్ను బ్రతికించు ప్రభువా, నేను పాపములో ఉన్నానయ్యా, అపవిత్రతలో ఉన్నాను ప్రభువా, నేను మట్టిలో అత్తుకొని ఉన్నాను ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని దావీదు తన జీవితంలో తన స్థితిని ఒప్పుకుంటూ, ప్రభువా నేను చచ్చిన వాడి వల్ల నన్ను బ్రతికించు ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఆత్మీయతలో ఏంటంట చనిపోవడం గల కారణం ఏంటంటమ్మా? అమ్మా ఏంటంట? పాపం. చెప్పండి ఏంటంట? పాపం. వినండి, నీకు నాకు మనందరికీ తెలుసు ఏంటి పాపమో, దేవుడికి ఏంటిది అసహ్యమో తెలుసు కదా? దేవుడికి తెలుసు. ఏది దేవుడికి అనుకూలమో, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడికి ఏది ఇష్టం కాదు ఎవరు తెలుసు? నీకు నాకు మనందరికీ తెలుసు. నీ జీవితంలో మన బ్రతుకులో గనక దేవుడికి అసహ్యమైంది అని తెలిసిన నువ్వు దాన్ని ఒకవేళ కలిగి ఉంటే, అది పాపమని నీకు తెలిసిన నువ్వు దాన్ని ఒకవేళ ప్రేమికులారా అంటుకట్టుకొని కనుక ఒకవేళ ఉంటే, చెప్తున్నాను దేవుని సేవకుడుగా, ఆ పాపమే ఏం చేయాలి చెప్పాలను? ఏం చేస్తుందంట? నీకు అర్థం కావడానికి, ఎన్నో సంవత్సరాలు ఆత్మీయతలో ఉన్నటువంటి నువ్వు, ఎన్నో సంవత్సరాలు దృఢంగా కొనసాగినటువంటి నువ్వు, ఒక చిన్న బలహీనత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, పులిసిన పిండి ఎంత ఉంటుందండి? కొంత పులిసిన పిండి కొంచెం ఉన్నా ముద్దంత ఏమైంది? ముద్దంత ఏమైపోయింది? ఖరాబ్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు చక్కటి ఆత్మీయతను జీవిస్తున్నా, చిన్న విషమంతా పాలల్లో గనక విషం వేస్తే ఏమైంది? పాలని ఏమైంది? పాలన ఏమైపోతాయి? విషం అయిపోతాయి. ఇంకా ప్రేమికులారా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే తైలం అంతా ఏమైపోయింది? వాసన వస్తుంది. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడితే ఏమైపోయిందంట? తైలం అంతా దుర్వాసన వస్తుంది. అలానే నీలో ఉన్న పాపం కొంచెం ఉన్నా, అమ్మా నీలో ఉన్న ఏంటంట లోకం అనే ఆ అపవిత్రత కొంచెం ఉన్నా కూడా నీ ఆత్మీయతను అదే ఏం చెప్పాలా? చంపేస్తుంది. కొంచెమున్న ఆత్మీయతను ప్రేమికులారా చంపేసే స్థితికి ప్రేమికులారా ఆ పాపమే నీ జీవితంలో తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అందుకనే ఇదే మాట చూడండి, కీర్తన 137వ అధ్యాయం 3-4 వచనంలో ఒక మాట అంట. చూడండి ఒకసారి. ఓకే, మనల్ని బాధించిన వారు మాకు వినిపించుడి, ఉల్లాసం కోరిరి. చాలండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ అంట బబులో నదుల దగ్గర కూర్చొని ఏం చేద్దాం చెప్పాలా?
విచారంతో ఉన్నారంట. బబులోనులో వచ్చి అన్నమాట ఏంటంటే, ఒక కీర్తన పాడవచ్చు కదా. ఏం పాడవచ్చు అంట? ఒక పాట పాడవచ్చు కదా, మేము విందాం అనుకుంటున్నాం. అదేనంటే వాళ్ళంట గమనించండి, మేము ఏమన్నారు అక్కడ, వాళ్ళు ఏమన్నారు, అన్యుల దేశములో మనం ఎట్లా పాడుదుము అంటే అర్థం ఏం చెప్పాలా వినండి. బబులోను అనగా లోకము దగ్గర ఉండి, లోకములో ఉండి వారికి ఏం రావట్లేదు చెప్పాలా? ఏం రావట్లే? పొద్దులేత్తు లోకములో బతుకుతూ పాట పాడమంటే ఏం రావట్లే? ఏం రావట్లే? ఎట్ట పాడగలుగుతాం? ఉదాహరణకి శవాన్ని ఊరేగిస్తూ ఉంటారు, చుట్టూ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారా? శవం లేట్ డ్యాన్స్ చేస్తా? శవాన్ని పూజనకి వెళ్తున్నారండి, డప్పు డమారాలతో వెళ్తున్నారు, చుట్టూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారా? శవం డ్యాన్స్ చేస్తా? ఎందుకు శవం ఎందుకు డ్యాన్స్ చేయదు? అది మిగతా వాళ్ళందరూ బుద్ధిగా చెప్పకూడదండి. అలా లేదంటే ఇంకొక ఆత్మ చచ్చినోడు. ఈ ఫోన్ ఏది ఆరాధన జరుగుతుంది, బయటికి పో అలా కూర్చో. ఎక్కడ చచ్చిన వాళ్ళు ఎంత ఏం చేసినా, ఎంత పాటలు పాడినా వినడా? ఎప్పుడుకుంటారు జాతర చన్నం ఉంటుందా? వద్దుల్లా కూర్చుంటారు, సున్నం కొట్టి వినడా? బెల్లం ముద్దల్లాగా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు చెప్పాలండి? ఎవరంట? ఎవరు ఆత్మీయతలు ఏమైనా వాళ్ళు? ఇంత చల్లారిపోయిన వాళ్ళు. నువ్వు లోకములో ఉన్నంతకాలం చెప్తున్నాను సంగమ్మ, నీ తనివి తీర నువ్వు బాడలేవు. ఏంటది? తనివి తీర ఆరాధన చేయలేవు, తనివి తీర మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేవు, తనివి తీర దేవుళ్ళు సంతోషంగా ఉండలేవు. ఆధ్యాత్మిక అనుభవాలన్నీ కూడా నీ కుంపట్లాగా ఉంటాయి. కుంపట్లాగా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటాయి నీకు. అందుకని వాళ్ళు ఎక్కడ కూర్చొని చెప్పాలా? అన్యుల దేశంలో ఎట్లా మేము పాడదు? ఉదయకాల సమయమందు పాపము సంగమ, ఏ పాపము నీలో ఉందో చెప్పండి. ఏ పాపము నీలో ఉందో ఆ పాపమే చెప్పాలి. ఏం చెప్పాలా? నీ ఆత్మీయతను ఏం చేస్తుంది చెప్పాలా? ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. అందుకనే ఆ పాప స్థితిలో ఉన్నటువంటి దావీదు అంటాడు చెప్పాలా, నాకు తిరిగి రక్షణ ఆనందము దయచే ప్రభువా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నీ రక్షణ ఆనందం తిరిగి మరలా నాకు దయచే. అంటే తను ఆనందించలేకపోతున్నాడు, దేవుళ్ళు ఆనందించలేకపోతున్నాడు. ప్రభువా ఈ పాపము నన్ను అంటుకొని ఉంది, నన్ను బతికించు నాయన, నేనేం చేయలేకపోతున్నా. నీ సన్నిధిలో రక్షణ ఆనందం తిరిగి నాకు దయచే ప్రభువా అని అంటున్నాడు. సంగమా, ఒకటి పాపము నీలో ఉన్నంత కాలం, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం మనలో ఉన్నంత కాలం చెప్తున్నాను గమనించండి, మనం ఎప్పుడూ బతకలేము. ఎవరిలో? దేవుళ్ళు. హల్లెలూయా. 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారమైన మనసు ఉంతురు, ఆత్మ విషయం మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము. చాలండి. రోమిల్ రాసిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణం. చెప్పండి. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు, ఆత్మానుసారమైన మనసు అన్నాడు, శరీరానుసారమైన మనసు అన్నాడు. శరీరానుసారమైన మనసు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలా? మరణం అన్నాడు. శరీరానుసారమైన మనసు ఉంటే ఎప్పుడు ఇదే ఆలోచన, ఏం సంపాదిద్దాం, ఇదే ఎప్పుడు ఇదే, పొద్దులేత్తి ఇదే, ఏం సమకూర్చుకుందాం, ఏం గోడ పెడదాం, ఏం కట్టుకుందాం, ఏం కొందాం, ఎప్పుడు ఇదే మనసు. ఎవరికి? ఆత్మీయులుగా ఉండి పొద్దున్న లేస్తే ఏమని చెప్పాలా? పొరపాటున ఇసమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ విషయాల మీద ఏ మాత్రం ఏ కోశాన మనసు ఉండదు. పొద్దున్న లేస్తే ఏం సంపాదిద్దాం, ఏం కూడబెడదాం, ఏం ధరించుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలా బ్రతుకుదాం అనేటువంటి ఆలోచన తప్ప
ఆత్మానుసారమైనటువంటి వారు. గమనించండి, ఈ మనసు ఉండదు. ఏ మనసు అమ్మా? శరీరానుసారం మనసు ఉండదు. అంటే ఆత్మానుసారమైన మనసు అని వినండి, తలపైకి ఎత్తండి, వినండి. ఆత్మానుసారమైన మనసు అంటే మీకు అర్థం కాదని చెప్తా, వినండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే ఇది పెద్ద పొరపాటు మనం చేస్తుంది. దేవుళ్ళో ఉండకుండా, దేవుడికి దూరంగా బ్రతుకుతూ, ప్రార్థన చేసుకోకుండా, మందిరానికి రాకుండా, వాక్యం చదవకుండా దేవుడు దీవించిన అనుకో, ఏమంటే చెప్పాలా? నేను దేవుళ్ళు ఉండబట్టే నన్ను దేవుడు ఏం చేసిండు? మీకు అర్థం కావాలి. బైబిల్ పొరపాటున తీయరు, ఎప్పుడు తీయరు. ప్రార్థన 1 గంట చేసుకోరు, మందిరానికి అయిష్టంగా వస్తారు. ఇంకేంటి పరిచర్లో ఏనడా ఏం పాలిభాగస్తులు కొనరు, ఏదో వచ్చినామా పోయినామా ఓరామ శిలకని ఉంటుంది. కానీ దీవించబడతారు. కానీ ఏమవుతారు? దీవించబడి అంటారు కదా, నేను దేవుళ్ళలో భక్తి చేయబట్టే, ఏమంటారు? భక్తి చేయబట్టే దీవించబడ్డా, నేను దేవుళ్ళు ఉండబట్టే నేను ఆశీర్వదించబడ్డా, నేను దేవుళ్ళు ఉండబట్టే నేను హెచ్చించబడ్డా, దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు అంటారు. ఏముండవు, ఒక్క అనుభవం ఉండదు. కానీ ఒకటి చెప్తాం వినండి, నీ ఆత్మీయ జీవితాన్ని భౌతిక సంబంధమైన వాడితో పోల్చి మాట్లాడ మాకు దయచేసి. నీ ఆత్మీయ జీవితాన్ని ఏంటంటే, నీ ఆత్మీయ జీవితాన్ని భౌతిక సంబంధమైన 2 ఫ్లాట్ లోకాలు ఉన్నాయా, 2 కార్లు ఉన్నాయా, ప్రేమికులారా విస్తారమైనటువంటి ఏంటంటే ధనం ఉన్నదా? దయచేసి వాటన్నిటిని బట్టి నేను భక్తులు ఉండబట్టే నన్ను దేవుడు ఏం చేసిండు? పొరపాటది, పెద్ద పొరపాటది. ఇట్లా అనుకుంటూ మనం భక్తి చేయకుండా ప్రేమికులారా, ఈ అపోలో క్రైస్తవుడు బతుకుతున్నాడు సంగమా, చేస్తున్నామని చెబుతూ ఆ భ్రమలో బ్రతుకుతున్నాడు. ఏం చేయట్లే, పైగా భక్తి చేయట్లే. హల్లెలూయా. ఒక సంఘంతో అంటాడు, ఎంత మంచి మాట చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. ఈ సంఘాన్ని దేవుడు అంటారు కదా, వాళ్ళు అంటారు కదా వాళ్ళ మనసులో, మాకు అసలుకి ఏ కొదువ లేదు. చూడండి 3వ అధ్యాయం 17వ వచనం, ప్రణగంధం 3వ అధ్యాయం 17వ వచనం, ప్రణగంధం 3వ అధ్యాయం 17వ వచనం. ఇగో నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. ఇంకేనంట, దరిద్రుడవును ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూడండి ఎంత మంచి మాట అండి. ఏమంటుందంట ఆ సంఘం? ఏ సంఘం అది? లవోదియక సంఘం. ఈ సంఘం అంటుందంట కదా, మేము ధనవంతులము, సమృద్ధిగా ధనవృద్ధి చేసుకొని ఉన్నాము, నాకేమీ కొదువ లేదు అని చెప్పుకొనుచున్నావు అంటున్నారంట ఆ సంఘం. మేము డబ్బులు ఏమైనా చెప్పండి, డబ్బులో విస్తరించినాం, మాకేమి కొదువ లేదు, మేము ధనవంతులు అన్న సంఘం చెప్పుకుంటే ఇప్పుడు దేవుడు చూసి అంటున్న మాట చెప్పాలా? అక్కడ అంటాడు కదా, ఎంత భయంకర మాట చెప్పాలా, నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు దేవుడు, దిక్కుమాలిన వాడు అంటున్నాడు దేవుడు, దరిద్రుడు అంటున్నాడు దేవుడు, గుడ్డివాడు అంటున్నాడు దేవుడు, దిగంబడు అంటున్నాడు. ఎంత భయంకర మాటలు! ఎవరంటున్న మాటలు ఇవి? వాళ్ళేమనుకుంటారు, ధనం మాతో దేవుడు ఉన్నాడు, మాకు ధనం ఏమైంది, ధనం వచ్చేసింది, మాతో దేవుడు ఉండబట్టి మాకేం కొదువా అని అనుకుంటుంటే దేవుడు వాళ్ళని చూసి గుడ్డోడా, దౌర్భాగ్యుడా, దిక్కుమాలనోడా, ఇంకేమన్నాడు? దిగంబరుడు. అంటే చూడండి, ఆత్మీయులు ఎప్పుడైనా సరే భౌతిక సంబంధమే నీకు కలిగినటువంటి వాటిని బట్టి ఎప్పుడు దాంతో ఏం చేయొద్దు, దాంతో దయచేసి పోల్చుకోమాకు. భక్తి ఒకవేళ భక్తి చేయకపోయినా లోకంలో చాలామంది దీవించబడరు, అవునా? భక్తి చేయకపోయినా అనిల్ అమ్మాని ఉన్నాడు, భక్తి చేసిందండి అని, ఇప్పుడేంటి ఏం చేయకపోయినా మరి అట్లని మనం ఆయన భక్తి చేసిన అందామా? లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, అట్టని వాళ్ళు భక్తి చేసిన అందామా? ఎప్పుడైనా భౌతిక సంబంధమైన నీ ఆస్తిపాస్తులను బట్టి దయచేసి పొరపాటు నీ మాటను మాకే ఏంటది భక్తి చేస్తే పర్వాలేదు, చేయకుండా కూడా చెప్తారు కొంతమంది. లోబడరు, వినయం ఉండదు, సాత్వికం ఉండదు, తగ్గింపు ఉండదు, వినమ్రత ఉండదు, సౌశీలత ఉండదు.
మృదు స్వభావం ఉండదు, లోబడే స్వభావం ఉండదు, మళ్ళీ భక్తి చేస్తున్నాం అంటారు. అయినా దేవుడు దీవించిన అనుకోండి, దయచేసి గమనించండి, నీ ఆత్మీయతను బట్టి దయచేసి నీకు భౌతికంగా ఉన్నటువంటి వాటితో ఇప్పుడు ఏం చేయమాకు, నీ ఆత్మీయతను పోల్చుకోమాకు. ఒకవేళ పోల్చుకున్నావా ఆ సంఘంతో అన్నట్టు, మనల్ని కూడా ఏం చెప్పాలా, దరిద్రులు. ఇంకా చెప్పండి, అక్కడే ఉంది, చెప్పండి అమ్మ ఏమన్నాడు. చచ్చిపోయిన లాజర్కి ఒక డాక్టరేట్ ఇచ్చాడు దేవుడు. ఏం చెప్పండి నా పేరు. చచ్చిపోయిన లాజర్ ఒక డిగ్రీ ఇచ్చాడు. ఆయన గురించి మనం ఒకరు చదివితే ఏమని రాయబడి చెప్పండి, బీ ద లాజర్. చెప్పండి డాక్టరేట్, బీ ద డాక్టర్. ఆయన డాక్టరేట్ పదవి అనమాట, బీ ద లాజర్. కూటికి పేదవాడైన బుద్ధిలో ఐశ్వర్యవంతుడు, కూటికి పేదవాడైన విశ్వాసముల ఐశ్వర్యవంతుడు, భౌతికంగా ధన ధాన్యాలు లేకపోయినా విశ్వాసములో భాగ్యవంతుడు. ఎవరైనా లాజరు ఎక్కడ పోయాడు, మరి ఎక్కడ పోయాడు అంటే, మరి ఇతనితో దేవుడు లేడా, లాజరు దేవుడు లేడా, మరి ఉంటే దీవించాలిగా, మరి దేవుడు లేడు లాజరుతోని, మరి ఎందుకు పేదవాడిగా బతికిండు. దేవుడికి ఫైనాన్స్ స్టేటస్ ఏది ఎక్కువ కాదు, నీ ఆత్మీయత దేవుడు ఎప్పుడు ఏంటంట దాంతో చూడు. ఒకవేళ దేవుడు దీవించాడా, ఇస్తాడు నీకు, అవన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు. కానీ ఒకటి, దేవుని సన్నిధిలో ప్రేమికులారా, వాటిని బట్టి భక్తి చేయకపోయినా దీవించబడతానంటే నువ్వు ఏంటంటే పెద్ద పొరపాటులో నువ్వు ఉన్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు నీ జీవితంలో భ్రమలో భక్తి చేస్తున్నావు అన్న ఫీలింగ్తో బతుకుతున్నావు, కానీ భక్తి మనం చేయట్లే. దయచేసి గమనించండి, ఒకటి పాపం, రెండు సుఖభోగాలు, మూడు చెప్పండి శరీరానుసారమైన. ఇప్పుడు నేను అడుగుతా మిమ్మల్ని అందరినీ, అయ్యా నేను చల్లారిపోయిన వారు యథార్థం చేతులు ఎత్తండి. విధంగా ధైర్యంగా చెప్పాలి, గడుచున్న మీకు, నేను చల్లారిపోయి ఆత్మీయత వారు చేతులు ఎత్తండి. నేనైతే ఎత్తినా, నేను చల్లారిపోయా. మీరు ఎత్తండి అమ్మా, మీరు అందరూ భక్తి పరులుగా. నేను చల్లారిపోయినా. ఒకవేళ మరలా తిరిగి ఆ స్థితికి రావాలని ఉందా లేదా మీకు? ఉందన్న వారు చేతులు ఎత్తండి. ఉందా లేదా? ఉంటే ఈ మంచి మాట దయచేసి, నువ్వు ఆత్మీయతలో ప్రేమికులారా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకములో నువ్వు శరీరానుసారంగా బ్రతికినంత కాలం ఏ ప్రయోజనం ఉండదు. మనం ఆత్మ సంబంధులం. మనం ఎవరంట? ఆత్మ సంబంధులం. నీకు నాకు మనందరికీ ఏంటంట తిరిగి మరలా ఆత్మీయతలోనికి రావాలంటే రెండు విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎక్కువసేపు చెప్పను. ఎలీషా దగ్గర పనివాడు కట్టెను నరుగుతుంటే గొడ్డలు ఏమైంది రైట్, గొడ్డలి రెండు వస్తువుల కలియక, రెండు వస్తువుల, ఒకటి కర్ర, రెండోది ఇనుము, రెండు కలిస్తేనే గొడ్డలి. కర్ర ఒకటి మాత్రం చేతిలో ఉంది, ఇనుము మాత్రం ఎడబడది, నిలబడది. ఇప్పుడు ఇది వెళ్ళి ఎవరు చెప్పాలా? ఎలీషాకు చెప్తాడు. ఎలీషా అర్థం ఏం చెప్పాలా? ఎలీషాకు అర్థం ఏంటంటే, ఆయనే నా రక్షకుడు. చెప్పండి ఏంటంటే, ఆయనే నా రక్షకుడు. ఇప్పుడు వెళ్ళి ఆ గొడ్డలు పోయిన సంగతి చెప్తాడు. ఎవరికి? ఎలీషాకి. ఇప్పుడు ఎలీషా అంటే చెప్పాలా? అది ఎక్కడ పడ్డదో నాకు చెప్పు అంటాడు. ఏమంటాడు? అది ఎక్కడ పడ్డదో నాకు చెప్పు అంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి వేడుకున్న కారణాన్ని బట్టి, ఏ వ్యక్తి? ఈ పనివాడు యజమాని దగ్గరికి వెళ్ళి వేడుకున్న కారణాన్ని బట్టి, అయ్యా కర్ర అంటే శరీరం, గొడ్డలంటే మన ఆత్మీయత. వినండి ప్రభా, కర్ర ఒక్కటే నా చేతిలో ఉండిపోయింది, గొడ్డలనే నా ఆత్మీయత లోకమ నీళ్ళలో పడిపోయింది అని చెప్తే ఆయన చేసిన పని ఏం చెప్పాలా? ఒక కొమ్మను ఏం చేస్తాను, లేత కొమ్మను దాంట్లో పడేస్తే గొడ్డలు ఏమైంది? చెప్పండి, గొడ్డలు ఏమైంది? పైకి లేవనెత్తబడిద్ది. ఇక్కడ ఆ లేత కొమ్మ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదే కొమ్మ ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మారాను ఏం చేసింది చెప్పాలా? మధురంగా మార్చింది కూడా ఆ లేత కొమ్మే. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసు. నువ్వు నేను కూడా నువ్వు ఎక్కడ పడిపోయో చెప్పగలిగితే, ఈరోజు ఎలీషాకు ఈ పనివాడు చెప్పినట్లు నువ్వు చెప్పగలిగితే, ఏం చెప్పగలిగితే?
అయ్యా నా జీవితంలో నేను చూపుల ద్వారా పడిపోయానయ్యా, దురాలోచనలు చేసి పడిపోయానయ్యా, సుఖానికి అలవాటు పడిపోయి దూరం అయిపోయానయ్యా, నీకు విరోధంగా బ్రతికి దూరం అయిపోయానయ్యా, శరీరానుసారమైన మనసు కలిసి బ్రతుకుతున్నానయ్యా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టి దూరం అయిపోయాను ప్రభువా. నీ స్థితి గనక ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ యేసు ప్రభు వారు లేత కొమ్మకు సాదృశ్యంగా ఉన్నట్లు ఆ కొమ్మ వెళ్ళి వెతికి పైకి తీసుకొచ్చినట్లు నిన్ను నా దేవుడు పడి ఉన్న నిన్ను మరలా పైకి లేవనెత్తుతాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి ఆమెన్. నీ స్థితి చెప్పాలి, ప్రాముఖ్యంగా నీ స్థితిని ఏం చెప్పాలా, నీ స్థితిని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. నీకు నిజంగా బతకాలని ఆశ ఉంటే ఒక మాట చెప్తా, ఎంతకాలం బతికామది కాదు, దేవుళ్ళు ఎట్లా బ్రతికామని చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి. క్వాలిటీ లైఫ్ జీవించాలని. ఏం సుఖం అమ్మా, ఏ లైఫ్ అంట, క్వాంటిటీయా క్వాలిటీయా, ఏం కావాలి చెప్పండి, క్వాంటిటీయా క్వాలిటీయా? క్వాలిటీ కావాలి. క్వాంటిటీ ఎందుకు వేస్ట్, అవసరం లేదు. క్వాలిటీ లైఫ్ జీవించాలంటే నువ్వు చెప్పాలి. ఇదే విషయాన్ని ప్రేమికులారా దావీదు చెప్పాలి. ఎంత మంచి మాట చెప్పాలా, తన చర్యలను చూడు. 119వ అధ్యాయం 26వ వచనంలో ఎంత మంచి మాట దావీదు చూడండి ఒకసారి. అది ముగిచ్చేస్తాను, అయిపోయింది. 119 26వ వచనం. నా చర్యలన్నీ నేను చెప్పుకొనగా. ఇప్పుడు వినండి, ఏం చేసిందంట దావీదు? చర్యలు మొత్తం ఏం చేసిందంట? చర్యలు అంటే ఏంటి? క్రియలు మొత్తం అని ఏం చేసిందంట? చెప్పుకున్నాడంట. సంఘంతో కదా, నువ్వు ఏ స్థితిలో పడిపోతువో ఆ స్థితిని ఏమన్నాడు దేవుడు? జ్ఞాపకం. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకోను. ఈరోజు చర్యలన్నీ చెప్పాడంట. ఎవరైనా దావీదు ఏం చెప్పాడు చెప్పాలా? ప్రభువా, నేను పనికిమాల పని చేశానయ్యా. ఏ పని చెప్పండి, ఏ పని? పనికిమాల పని చేశానయ్యా. ఇంకా చేయకూడని పని చేశానయ్యా, పాపం చేశానయ్యా. ఆ పాపాన్ని కప్పెట్టడానికి ఆ యొక్క బెత్షెబా భర్తను ఏం చేశా? ఊరియాని చంపా. చర్యలు మొత్తం చెప్పిండు ఎవరైనా? దావీదు. చెప్తే పశ్చాత్తాపంతో రాస్తాడు 51వ కీర్తనలో. చూడండి 11వ వచనం, 51:11. పశ్చాత్తాపంతో రాస్తూ అన్న మాటలు చాలా అద్భుతం. ఎంత పశ్చాత్తాపం అండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందము. చాలండి. వినండి. నీలో నిజమైన పశ్చాత్తాపం కనుక నీకుంటే, ఈరోజు నిజమైన పశ్చాత్తాపం, ఒక లోతైన పశ్చాత్తాపం కనుక నీకుంటే, నువ్వు మరలా తిరిగి బతికే అవకాశం ఉంటుంది క్రీస్తులో. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అంటాడు కదా, అయ్యా రాజ్యాన్ని తీసేసినా పర్వాలే, రాజుగా నన్ను ఏంటంట సింహాసనం మీద నుండి ఆ గద్దె దించినా పర్వాలే, నాకు సుఖ సౌఖ్యాలు లేకపోయినా పర్వాలే, నాకు ఈ లోక సంబంధమైన ఏవి లేకపోయినా పర్లే, కానీ ఒకటి ప్రభువా, నన్ను మాత్రం నీ సన్నిధిలో నుంచి చెప్పనే ఉన్నాడు, నన్ను త్రోసివేయ మాకు, నాలో నీ ఆత్మను దూరం చేయమాకయ్యా, నాకు తిరిగి రక్షణ భాగ్యమే ప్రభువా. అది పొందుకోవటం కొరకు నాకు రాజ్యాన్ని తీసేసినా పర్వాలే, నేను రాజుగా ఉండకపోయినా పర్వాలే, నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలే, నాకు మాత్రం నీ సన్నిధిలో ఉండే భాగ్యము నాకు దయచే, ఆత్మను నా నుండి తీసే మాకయ్యా, రక్షణ ఆనందం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇదండి ఎంత ఎంత అద్భుతమైన పశ్చాత్తాపం. రాజ్యం లేకపోయినా పర్లేదంట, కానీ ఏమంటే చెప్పాలా? ఏమన్నాడు? నన్ను రాజుగా నేను ఉండకపోయినా పర్వాలే, కానీ ఏమంటున్నాడు? నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయ మాకు. త్రోసివేయడండి తెలుసుగా, నెట్టివేయ మాకయ్యా. అద్భుతమైన ఎవరిది? దావీదు. హల్లెలూయా. ఈ ప్రార్థన నీదై ఉండునుగాక. ప్రభువా, నాకు భౌతికంగా ఏమున్నా లేకపోయినా నీ సన్నిధిలో నుంచి నన్ను నెట్టివేయ మాకు ప్రభువా. ఆ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకోదలుచుకోవట్లేదయ్యా. పరిశుద్ధాత్మ నా నుండి ఏం చేయ మాకు తీసే. ఈ ప్రార్థన నీదైతే తిరిగి బ్రతికే అవకాశం ఉంది. పాపం, సుఖభోగం, శరీరానుసారం మరలా ఆత్మీయతలో తిరిగి బతకడానికి దేవుడి సన్నిధిలో నిజమైన లోతైన పశ్చాత్తాపం కలిగి ఉంటే దేవుడు తిరిగి మరలా ఆత్మీయతలో బ్రతికిస్తాడు. తన రాజ్యమిస్తాను, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్థితిని చెప్పాలి. ఇప్పుడు
నీ స్థితిని చెప్పాలి. ఎక్కడ పడిపోయావో చెప్పు. మంచి అవకాశం ఈరోజు నీకు. నువ్వు ఆత్మీయతలో చనిపోయావంటానికి గల కారణం చెప్పాలా? నువ్వు దేవుడితో సావాసము చేయటం ఈరోజు నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు కనిపిస్తుందా? అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? వాక్యము చదవటమన్నా వినటమన్నా ఈరోజు నీకు ఇష్టం అనిపించట్లేదా? మోకరించి ఒక ఆత్మీయుడిగా ఒక గంట నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? కోరావు కుమార్ అన్నట్లుగా నీ ప్రజలతో మేము సంతోషించి మమ్మల్ని బ్రతికించయ్యా, 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 బ్రతికించయ్యా. మేము సచ్చిన స్థితిలో ఉండనుకోవట్లేదు ప్రభువా, మమ్మల్ని బ్రతికించయ్యా. సోదరుడా సోదరి జాగ్రత్త. తస్మాత్ ప్రభు చెబుతున్న ఒక మాట, ప్రభు కోరుకుని చెప్పాల. ప్రభు వచ్చేసరికల్లా దేవుడికి కావాల్సింది మొదటున్న ప్రేమే దేవుడికి కావాలి, మొదటున్న ఆత్మీయతే కావాలి ప్రభుకే, మొదటున్నటువంటి ఆ రోషమే కావాలి ప్రభుకే, మొదటున్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలే కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి ఆ పట్టుదల కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి విశ్వాసము కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి జీవితము కావాలి ప్రభుకి, మొదటున్నటువంటి ఆత్మీయత కావాలి ప్రభుకి, మొదటున్న మంట కావాలి ప్రభుకి. ఈ స్థితిలోకి ప్రభు వచ్చేలోపు రాకపోతే విడవబడతాం సంగమా, విడవబడతాం సంగమా, విడవబడతాం. ఆత్మీయతలో సచ్చిన స్థితిలోనూ ఉంటే ప్రభు మనతో మరొకసారి ఈ వర్తమానం ద్వారా పురుకొల్పుతున్నాడా? దైవికంగా సంతోషిస్తున్నావా? ప్రార్థించు సంతోషిస్తున్నావా? ఉపవాసములు సంతోషిస్తున్నావా? దేవుడితో సంఘముతో సావాసములో గడపటానికి సంతోషిస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావు, లేకపోతే సచ్చిన వ్యక్తితో సమానం. ఏంటి ఒక ఆత్మీయుని చంపేది? పాపం, పాపం, పాపం. ఏ పాపం? ఆ పబ్బులో నదుల దగ్గర కూర్చొని పాడలేకపోతున్నారు ఈరోజు. ఆ లోకములో పడి చెడి లోకములో తిరుగుతున్న ఒక ఆత్మీయుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా పాడలేకపోతున్నావు ఈరోజు, మనస్ఫూర్తిగా మందిరానికి రాలేకపోతున్నావు ఈరోజు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఈరోజు. సుఖభోగాలు సంగమా, సొలొమోను భ్రష్టుడైపోయాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు నేను కలిగి ఉండాలి సంగమా. శరీరానుసారమైన మనస్సు, భౌతిక సంబంధమైన ఆశలను బట్టి నీ ఆత్మీయతను ఎప్పుడు దయచేసి పోల్చుకో మాకు. అది ఆత్మీయుడికి సరైన విధానము కాదు. నీ ఆత్మీయత భౌతిక సంబంధమైన వాటిని బట్టి దయచేసి పోల్చుకో మాకు. దేవుడు అలా పోల్చుకుంటే దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు, గుడ్డివాడు అన్నాడు దేవుడు, దిగంబడు అన్నాడు దేవుడు. సోదరి సున్నం కొట్టిన దయచేసి సమాధి వలె, లేకపోతే బెల్లం ముద్దలా కూర్చుంటున్న ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంత దేవుడు పశ్చాత్తాప హృదయం నీలో నాలో రావకుండా చేస్తుందని చెప్పాలా. పాపం, సుఖభోగాలు, శరీరానుసారమైన మనస్సు. ఏడవండి సంగమా, ఏడవండి, ప్రభు దగ్గర ఏడవండి, హృదయాన్ని కఠినపరుచుకుని చాలా ఏడవండి. ఏం సాధిస్తాం మనం అట్లా బతికి? ఒక ఆత్మీయుడిగా నువ్వు బతుకుతూ ఆత్మీయంగా జీవించకపోతే, ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతూ దేవుని బిడ్డవని చెప్పుకుంటూ నీలో ఆధ్యాత్మిక అనుభవాలు ఏమాత్రం ఏ కోశాన పూర్తిగా సల్లారిపోయి నీరసించిపోయి నీ జీవితంలో ఏమాత్రం కనపడకుండా ఒక జీవితాన్ని జీవిస్తే ఏం ప్రయోజనము నీకు?
చిన్న ప్రార్థన, యేసయ్యా నన్ను క్షమించు నాయన, మొక్కుబడిగా చేయమాకు, మొక్కుబడిగా చేయమాకు. దేవుని సందులో, ప్రభువా నా స్థితిదయ్యా, నేను పడిపోయానయ్యా. దావీదు చర్యలు మొత్తం చెప్పుకున్నాడు దేవుడికి. నువ్వు చెప్పు ప్రభుకి, నువ్వు చెప్పు దేవుడికి, వద్దయ్యా నాకు రాజ్యం లేకపోయినా పర్వాలే, నాకు అంతస్తులు లేకపోయినా పర్వాలే, నాకు సింహాసనం లేకపోయినా పర్వాలే, నేను రాజుగా ఉండకపోయినా పర్వాలే, నాకు అంతఃపురం ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ ప్రభువా నన్ను నీ మందిరం నుంచి నెట్టే మాకయ్యా, నన్ను త్రోసివేయ మాకయ్యా, నేను బతకలేనయ్యా, నేను జీవించలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నీ ఆత్మ నా నుండి తీసివేయ మాకయ్యా, తీసివేయ మాకయ్యా. ప్రార్థన, చేతులెత్తారా, ప్రార్థన చేస్తాం మీ కొరకు. యేసయ్యా ఒప్పుకుంటున్నాము నాయన, మా తప్పిదాలు ఒప్పుకుంటున్నాం, దయతో కనికరించయ్యా. దయతో క్షమించు ప్రభు మనందరినీ. ఇకనైనా మేము చక్కటి ఆత్మీయత మేము చేసే కృప మాకు దయచేయి, చక్కగా ఆత్మానుసారులుగా బ్రతికే కృప దయచేయి నాయన, కృప దయచేయి. లాజరు పేదవాడే, కానీ అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడయ్యా. కృపతో మనందరినీ నాయన విన్న ఈ వాక్యము చేత నెమరు వేసుకొని చక్కగా మేము బలపడే కృప మా అందరికీ దయచేయమని, అట్టి కృప మా ఆధ్యాత్మికమైన జీవితాలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.